గాయ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే స్టార్ట్. నమస్కారం. ఈనాటి మన ఎనాటమీ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మానవ శరీరాన్ని ఒక అద్భుతమైన, ఎంతో పద్ధతిగా పనిచేసే పర్యావరణ వ్యవస్థగా చూడబోతున్నాం. ఇందులో అన్నీ ఒకదానికొకటి ఎలా కనెక్ట్ అయ్యున్నాయో తెలుసా? దానికి ముఖ్య కారణం మన రక్తం. అదొక అద్భుతమైన కనెక్టివ్ టిష్యూలాగా పనిచేస్తూ మన శరీరంలోని ప్రతి భాగాన్ని ఎలా కలుపుతుందో ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. సరే, మన ప్రయాణం ఎలా సాగబోతోందో ఒకసారి ఈ పాయింట్స్ చూద్దాం. మన శరీర ఆకృతి, రక్తకణాలను తయారుచేసే వ్యవస్థ, రక్తం చేసే పనులు, శ్వాసక్రియ, మన కండరాల కదలిక మరియు చివరగా మనిషి మనుగడకు కారణమైన ప్రత్యుత్పత్తి, ఈ 6 అంశాలను మనం కవర్ చేద్దాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదలు పెడదాం. మొదటి విభాగం మానవ శరీరం ఒక పరిచయం. అసలు రక్తం మనల్ని ఎలా కలుపుతుందో అర్థం చేసుకోవాలంటే ముందు ఆ రక్తం ప్రయాణించే దారుల గురించి, నిర్మాణాల గురించి తెలుసుకోవాలి కదా. మన శరీర భౌగోళిక ఆకృతిని ఒకసారి గమనిస్తే భలే ఆశ్చర్యంగా ఉంటుంది. మన మెదడును రక్షించే కపాలకుహరం దగ్గరనుంచి గుండె, ఊపిరితిత్తులను కాపాడే ఉరహకుహరం, అలాగే ఉదర కటికుహరాలు, ఇవన్నీ మన ముఖ్యమైన అవయవాలకు ఎంత సురక్షితమైన ఆవాసాన్నిస్తున్నాయో చూడొచ్చు. ఈ సురక్షితమైన ప్రదేశాల గుండానే మన రక్తం నిరంతరం ఒక నదిలా ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకు ఒక మ్యాప్ లాంటిది అర్థమైంది కదా. ఇక రెండవ విభాగానికి వద్దాం. హేమోపోయిటిక్ వ్యవస్థ. అదేనండి, మన దేహంలో రక్తకణాలను తయారుచేసే పెద్ద ఫ్యాక్టరీ గురించనమాట. మన ఈనాటి కథలో ఈ హెమేటోపోయిటిక్ సిస్టమ్ అనేది ఒక పవర్ హౌస్ లాంటిది. శోషరస కణుపులు, ప్లీహము, ఎముక మజ్జ మరియు థైమస్ ఇవన్నీ కలిసి రక్తం అనే ఒక ప్రత్యేకమైన ద్రవ కణజాలాన్ని నిరంతరం ఉత్పత్తి చేస్తుంటాయి. అసలు మన శరీరంలో ఎక్కడ ఆక్సిజన్ కావాలన్నా, ఎక్కడ్నుంచి వ్యర్థాలను బయటకు పంపాలన్నా దీన్ని మించిన వ్యవస్థ లేదు. ఇక్కడొక మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ చెప్పనా? ఒక సగటు మానవ శరీరంలో ఏకంగా 6 లీటర్ల రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. అంటే మన మొత్తం శరీర బరువులో ఇది దాదాపు 8% అన్నమాట. ఇది 7.4 pHతో కొద్దిగా ఆల్కలీన్గా ఉంటూ మనల్ని ప్రతిక్షణం కాపాడుతూ ఉంటుంది. సరే, ఇంత రక్తం ఉంది కదా, అదసలు శరీరంలో ఏం చేస్తుంటుంది? మూడవ విభాగం రక్తం యొక్క విధుల్లో ఆ సంగతేంటో చూద్దాం. ఇది కేవలం ఒక ద్రవం మాత్రమే కాదు, అక్షరాలా మన జీవనాధారం. మనం తిన్న ఆహారంలోని గ్లూకోజ్ను చిన్న పేగల నుండి మోసుకెళ్లడం దగ్గర్నుంచి తెల్ల రక్త కణాలను సైనికుల్లా పంపి ఫాగోసైటోసిస్ ద్వారా రోగాలతో పోరాడటం వరకు ఎన్నో పనులు చేస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా హోమియోస్టాసిస్ అంటే బయట వాతావరణం ఎలా మారినా సరే మన శరీరం లోపలి వాతావరణాన్ని, స్థిరత్వాన్ని బ్యాలెన్స్ చేసే అద్భుతమైన సామర్థ్యం దీని సొంతం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన కీలకమైన విషయం ఒకటుంది. ఈ రక్తం చూడ్డానికి ఒకేలా ఉన్నా లోపల చాలా పెద్ద కథే ఉంటుంది. ఇది సాధారణ ద్రవం కాదు. ద్రవ రూపంలో ఉండే ప్లాస్మా మరియు ఘన రూపంలో ఉండే ఎరిథ్రోసైట్లు, ల్యూకోసైట్లు, ప్లేట్లెట్స్ లాంటి కణాలతో కూడిన ఒక సంక్లిష్టమైన మిశ్రమం. దేని డ్యూటీ దానిదే. ఇక 4వ విభాగానికి వద్దాం. అదే శ్వాసక్రియ మరియు రక్త ప్రసరణ. అసలు రక్తం శరీర భాగాలకు ఆక్సిజన్ను అందించాలంటే ముందు అది ఆక్సిజన్ను ఎలా తీసుకుంటుందో ఇక్కడ చూద్దాం. మన శ్వాసక్రియ అచ్చం ఒక పంపులాగా పనిచేస్తుందని మీకు తెలుసా? ఉచ్ఛ్వాసంలో మన ఛాతీ కుహరం చురుకుగా విస్తరించి గాలిని లోపలికి లాక్కుంటుంది. ఆ వెంటనే నిశ్వాసంలో కండరాలు రిలాక్స్ అయిపోయి ఒత్తిడితో గాలిని బయటకు పంపేస్తాయి. ఈ మెకానికల్ ప్రాసెస్ ద్వారానే ఆక్సిజన్ నేరుగా మన రక్తంలోకి చేరుకుందన్నమాట. నెక్స్ట్ 5వ విభాగం కండరాలు, కదలిక మరియు శక్తి. ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్, పోషకాలను నింపుకున్న రక్తం మనం శారీరకంగా కదలడానికి ఎలా శక్తినిస్తుందో తెలుసుకుందాం. మన వెన్నెముకని ఒకసారి ఊహించుకోండి. 26 ఎముకలు ఒకదానికొకటి లాక్ అయిపోయి మన శరీరానికి మెయిన్ సపోర్ట్ ఇస్తున్నాయి. కానీ దానికి అతుక్కొని ఉన్న కండరాలు పనిచెయ్యాలంటే మాత్రం ఖచ్చితంగా మన రక్తం పంపించే పోషకాల మీదే ఆధారపడాలి. రక్తం కరెక్ట్గా సప్లై అయితేనే కదలిక సాధ్యం. అసలు కణాల లోపల ఏం జరుగుతుందో చూస్తే భలే ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ కండరాలు లోపల ఏం చేస్తాయంటే తమ దగ్గర ఉన్న ఏటీపీ అంటే ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ని ఏడీపీ అంటే ఎడినోసిన్ డైఫాస్ఫేట్గా విచ్ఛిన్నం చేస్తాయి. ఆ రసాయన చర్యలో విడుదలయ్యే ఫాస్ఫేట్ బాండ్ శక్తే మనం చేసే ప్రతి ఒక్క చిన్న కదలికకు కావలసిన ఎనర్జీని ఇస్తుందన్నమాట. ఇదంతా రక్తమయమే సుమా. ఇక మన ఆఖరి విభాగం 6వది ప్రత్యుత్పత్తి మరియు కొనసాగింపు.
మన శరీరం తనకున్న ఈ అద్భుతమైన ఎనర్జీ అంతా ఉపయోగించి ఒక కొత్త జీవాన్ని అంటే మానవజాతి కొనసాగింపును ఎలా సృష్టిస్తుందో చూద్దాం. స్త్రీ మరియు పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలను గమనిస్తే వాటి అంతర్గత అవయవాల నిర్మాణాలు ఎంత ప్రత్యేకంగా, ఎంత భిన్నంగా ఉంటాయో మనకి అర్థమవుతుంది. మానవ ఫలదీకరణ జరగాలన్నా, ఒక తరం నుండి ఇంకో తరానికి జన్యు పదార్థం బదిలీ అవ్వాలన్నా ఈ వ్యవస్థల పాత్ర వెలకట్టలేనిది. ఫలదీకరణ ప్రక్రియ అనేది నిజంగా ఒక మ్యాజిక్. పురుషుడు నుంచి వచ్చే 23 క్రోమోజోమ్లు ఉన్న స్పెర్మ్ స్త్రీ నుండి వచ్చే 23 క్రోమోజోమ్లు ఉన్న అండంతో కలుస్తుంది. ఆ రెండూ విలీనమైపోయి కరెక్ట్గా 46 క్రోమోజోమ్లతో ఒక కొత్త జైగోట్ ఏర్పడుతుంది. అక్కడ్నుంచే పూర్తి కొత్త జీవం ప్రారంభమవుతుంది. మరిదంతా విన్నాక మీకేమనిపిస్తోంది? మనం పీల్చే గాలి, కండరాల కదలికలు, కొత్త జీవాన్ని సృష్టించే ప్రత్యుత్పత్తి ప్రక్రియ ఇవన్నీ కేవలం ఒక 6 లీటర్ల ద్రవం మీద ఆధారపడి పనిచేస్తున్నాయంటే నమ్మశక్యంగా లేదు కదూ? ప్రతి సెకను మన శరీరం ఈ సున్నితమైన బ్యాలెన్స్ని ఎలా మెయింటైన్ చేస్తోందో కదా? ఈనాటి మన విశ్లేషణ ద్వారా మీకు అనాటమీకి సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలిసాయని ఆశిస్తున్నాను. ఇలాంటి మరో అద్భుతమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఒక ద్రవముందనుకోండి, అంటే అది ద్రవరూపంలోనే ఉంటుంది, కానీ అక్షరాల ఒక పెద్ద అవయవల్లా పనిచేస్తుంది. ఒక్కసారి ఆ అద్భుతాన్ని ఊహించుకుందాం. వినడానికే చాలా ఆసక్తికరంగా ఉంది. ద్రవం అవయవంలా పనిచేయడమంటే? అవును, నిజంగానే. మన శరీర బరువులో చూస్తే దాదాపు 8% అదే ఉంటుంది. pH కూడా 7.4తో కొద్దిగా ఆల్కలీన్గా ఉంటుంది. కరెక్ట్. ఆ సుమారు 6 లీటర్ల ద్రవం కదా? అదే. ఆ ద్రవం కేవలం ఒక 5 నిమిషాల పాటు తన ప్రయాణాన్ని ఆపేస్తే ఇక మనిషి ఉనికే ప్రశ్నార్థకమవుతుంది అనుకోండి. ముమ్మాటికి నిజం. అంటే మనం సాధారణంగా గుండె, మెదడు, కిడ్నీలు ఇలాంటి ఘనమైన అవయవాల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాం కదా? అవును, అవే ముఖ్యమని అనుకుంటాం. కాని వాస్తవానికి ఆ అవయవాలన్నీ ప్రాణంతో ఉండటానికి కారణం ఈ ఎర్రటి ద్రవమే. ఎగ్జాక్ట్లీ. అందుకే ఈ రోజు మన దగ్గరున్న హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ చాప్టర్ 5 మూలాల్లోకి వెళ్ళి ఈ హీమోపోయటిక్ వ్యవస్థ అంటే రక్త ప్రసరణ వ్యవస్థ గురించి మూలాల లోతైన విశ్లేషణ చేద్దాం. తప్పకుండా. ఈ ప్రయాణంలో మనం అర్థం చేసుకోవాల్సిన మొట్టమొదటి విషయం, రక్తం కేవలం ఒక సాధారణ ద్రవం కాదు. అనాటమీ పరిభాషలో చెప్పాలంటే ఇదొక ద్రవ కనెక్టివ్ టిష్యూ అంటారు. ఓహో, కనెక్టివ్ టిష్యూ అంటారా? అంటే కలుపుతుందనమాట. అవును, అక్షరాల. శరీరంలో ఎక్కడో తలలో ఉన్న కణాన్ని, కాలి బొటనవేలులో ఉన్న కణాన్ని కూడా అనుసంధానం చేసే ఒక ప్రాణాధారమైన వంతెన లాంటిదిది. వావ్, తల నుంచి కాలి వరకు. ఈ మూలాలను పరిశీలిస్తే రక్తం చేసే అతిపెద్ద పని హోమియోస్టాసిస్ను నిర్వహించడం అని చాలా స్పష్టంగా తెలుస్తుంది. హోమియోస్టాసిస్ అంటే ఒక అంతర్గత వాతావరణాన్ని ఎప్పుడూ స్థిరంగా ఉంచడం, అంతే కదా? అంటే బయట ఎండగా ఉన్నా చలిగా ఉన్నా శరీర ఉష్ణోగ్రత మారకుండా చూడటం లాంటిది. సరిగ్గా అదే. ఉష్ణోగ్రత మాత్రమే కాదు సుమా, కళాలకు ఎంత ఆక్సిజన్ కావాలి, పోషకాలు ఎంత అందాలి, వ్యర్థాలు ఎప్పటికప్పుడు ఎలా బయటకు వెళ్ళాలి, pH స్థాయిలు ఎంతుండాలి, ఇలా ప్రతి క్షణం శరీరంలో ఒక అద్భుతమైన సమతుల్యత జరగాలి. ఏ చిన్నది అదుపు తప్పినా ప్రమాదమే కదా? అవును, చాలా ప్రమాదం. ఈ హోమియోస్టాసిస్ అనే మహాయజ్ఞాన్ని తన భుజాలపై మోసే అతిపెద్ద రవాణా వ్యవస్థే ఈ రక్తం. రైట్. అయితే అసలు ఈ రవాణా వ్యవస్థ ఎలా నిర్మించబడిందో చూద్దాం. ఈ మూలాల ప్రకారం రక్తంలో ప్రధానంగా 2 భాగాలున్నాయి. 55% ప్లాస్మా ఉంటే మిగతా 45% రక్తకణాలుంటాయి. వీటినే ఫార్మ్డ్ ఎలిమెంట్స్ అంటారు. కరెక్ట్. దీన్ని అర్థం చేసుకోవడానికి నాకైతే ఒక డెలివరీ ట్రక్ లాజిక్ భలే అనిపించింది. ప్లాస్మా అనేది ఒక పెద్ద డెలివరీ వాహనం లాంటిదనుకుంటే, ఒక రకంగా చెప్పాలంటే ఆ డెలివరీ వాహనం గురించి మనం కొంచెం లోతుగా ఆలోచించాలి. అందులో 90 నుండి 92% వరకు కేవలం నీరే ఉంటుంది కదా? అవును, అంతా నీరే. కానీ ఆ నీటిలో కరిగి ఉన్న మిగిలిన 8% పదార్థాలే. అవే మనిషి ప్రాణాన్ని నిలబెడుతున్నాయి. జీర్ణమైన పోషకాలు, హార్మోన్లు, ఉష్ణోగ్రత, అలాగే కణాల నుండి విడుదలయ్యే యూరియా లాంటి వ్యర్థాలు, క్రియాటినిన్ లాంటివి కూడా. అవును, ఇవన్నీ ప్లాస్మాలోనే రవాణా అవుతాయి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ ప్లాస్మాలో 3 అత్యంత కీలకమైన ప్రోటీన్లుంటాయి. ఆల్బుమిన్, గ్లోబులిన్, ఇంకా ఫైబ్రినోజన్. ఎగ్జాక్ట్లీ. ఆల్బ్యుమిన్, గ్లోబులిన్ మరియు ఫైబ్రినోజన్. ఇక్కడే నాకు ఆస్మాటిక్ ప్రెషర్ అనే పదం గురించి
ఒక చిన్న సందేహం వచ్చింది. ఆల్బుమిన్ ప్రోటీన్ ఈ ఆస్మాటిక్ ప్రెషర్ను మెయింటైన్ చేస్తుందని మూలాల్లో చదివాను. అసలు ఈ ప్రెషర్ అంటే ఏమిటి? ఆ, దాన్ని యొక్క స్పాంజిని ఊహించుకుంటే మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు. స్పాంజీనా? ఆహా, ఓకే. స్పాంజీ నీటిని ఎలాగైతే తనలో గట్టిగా పట్టి ఉంచుకుంటుందో, రక్తనాళాల్లో ఉండే ఆల్బ్యుమిన్ ప్రోటీన్ కూడా రక్తాన్ని అంటే అందులోని ద్రవాన్ని రక్తనాళాల లోపలే పట్టి ఉంచుతుంది. ఓహో, అంటే బయటకు పోనివ్వదు. కరెక్ట్. ఒకవేళ రక్తంలో ఆల్బ్యుమిన్ తగ్గిందనుకోండి, ఆ నీటిని పట్టి ఉంచే శక్తి సన్నగిల్లుతుంది. అప్పుడు ద్రవం రక్తనాళాల నుండి మెల్లగా బయటకు లీకైపోతుంది. అబ్బా, లీకైపోయి ఎక్కడికి వెళ్తుంది? చుట్టూ ఉన్న కణజాలాల్లోకి చేరుతుంది. దీనివల్లే చాలామందికి కాళ్ళు, చేతుల్లో వాపులొస్తూ ఉంటాయి. అవునా? సో ఈ ద్రవాన్ని లోపల బంధించి ఉంచే ఆకర్షణ శక్తినే ఆస్మాటిక్ ప్రెషర్ అంటారన్నమాట. సరిగ్గా చెప్పారు. అంటే ఆల్బుమిన్ ఒక అదృశ్యమైన గోడలా పనిచేసి రక్తం బయటకు వెళ్లకుండా ఆపుతుంది. చాలా ఇంట్రెస్టింగ్. ఇక రెండవ ప్రోటీన్ గ్లోగ్యులిన్, అది రోగనిరోధక శక్తికి మూలం కదా. అవును, ఇమ్యూనిటీకి అదే ఆధారం. మూడవది ఫైబ్రినోజెన్, ఇది రక్తం గడ్డకట్టడానికి అవసరం. ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం మూలాల్లో ప్రస్తావించారు, సిరం అనే పదం. సిరం. చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. అదే, చాలామంది ప్లాజ్మాను సిరంను ఒకటే అనుకుంటారు. కానీ ఈ రెండింటికి మధ్య ఒక చిన్న, బహుశా అత్యంత కీలకమైన వ్యత్యాసం ఉంది కదా. అవును, ఒకే ఒక్క ప్రోటీన్ తేడా. ప్లాజ్మా నుండి కేవలం ఆ ఒక్క ప్రోటీన్ను, అంటే మనమిందాక మాట్లాడుకున్న రక్తాన్ని గడ్డకట్టించే ఫైబ్రినోజెన్ని తీసేస్తే మిగిలే పసుపు రంగు ద్రవమే సిరం. ఉదాహరణకు, మనకు దెబ్బ తగిలినప్పుడు రక్తం గడ్డకట్టి పొక్కులా మారుతుంది కదా. అవును, గట్టిగా అయిపోతుంది. పొక్కు చుట్టూ ఒక తేటగా ఉండే ద్రవం ఊరుతుంది, మీరు గమనిస్తే. అవును, పల్చగా వస్తుంది కదా. ఆ ద్రవంలో ఇక గడ్డకట్టే శక్తి ఉండదు. ఎందుకంటే ఆ శక్తినిచ్చే ఫైబ్రినోజెన్ అప్పటికే గడ్డకట్టటంలో పూర్తిగా వాడేయబడింది. ఆ మిగిలిన తేట ద్రవమే సిరమనమాట. భలే చెప్పారు. సో ప్లాస్మా అనే రహదారి గురించి, అందులో కరిగి ఉండే ప్రోటీన్ల గురించి ఒక స్పష్టత వచ్చేసింది. రైట్. కానీ కేవలం నీటిలో కరిగిన పదార్థాలతోనే ఈ రవాణా వ్యవస్థ నడవదు కదా. ఎందుకంటే శరీరానికి అత్యంత అవసరమైన ఆక్సిజన్ నీటిలో అంత సులభంగా కరగదు. దానికి వేరే ఏర్పాటు కావాలి. అవును, ఆక్సిజన్ను మోసుకెళ్లడానికి ప్రత్యేకమైన కార్గోషిప్స్ అవసరం. ఆ కార్గోషిప్స్ మరేవో కాదు, ఆ రహదారిపై తిరిగే మన ఎర్ర రక్త కణాలు. కరెక్ట్. సైంటిఫిక్ పరిభాషలో వాటినే ఎరిథ్రోసైట్స్ అంటారు. ఈ కణాల నిర్మాణం వెనుక ఉన్న ఇంజనీరింగ్ చూస్తే నిజంగా అబ్బురపరుస్తుంది. నిజంగానే, నాకు ఆ బరువు తగ్గించుకునే కాన్సెప్ట్ భలే నచ్చింది. మామూలుగా ప్రతి కణానికి ఒక బ్రెయిన్ లాంటి న్యూక్లియస్ అంటే కేంద్రకం ఉంటుంది కదా. కాని ఈ ఎర్ర రక్త కణాలు ఒక దశకు చేరుకోగానే తమ న్యూక్లియస్ను నిర్దాక్షిణ్యంగా బయటికి విసిరేస్తాయి. అది చాలా వింతైన విషయం కదా. ఒక కణం తన సొంత కేంద్రకాన్ని త్యాగం చేయడమేంటి? ఇదచ్చం రేస్ కార్లు బరువు తగ్గించుకోవడానికి లోపలున్న ఏసీ, సీట్లు, డాష్బోర్డ్ లాంటివన్నీ పీకేయడం లాంటిది. హాహా, సరిగ్గా అదే జరుగుతుంది. ఆక్సిజన్ను మోసుకెళ్లడానికి కణానికి వీలైనంత ఎక్కువ స్థలం కావాలి. న్యూక్లియస్ ఉంటే ఆ స్థలం వృధా అవుతుంది. ఓహో, అందుకేనా? అవును, అందుకే న్యూక్లియస్తో పాటు ఇతర భాగాలను కూడా ఇవి వదిలించుకుంటాయి. ఆ ఖాళీ అయిన స్థలంలో హీమోగ్లోబిన్ అనే ఒక ఐరన్తో కూడిన పిగ్మెంట్ వచ్చి చేరుతుంది. హీమోగ్లోబిన్. ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ను ఒక అయస్కాంతంలా పట్టిలాగేది ఈ హీమోగ్లోబినే. మన రక్తానికి ఆ ఎర్రటి రంగు రావడానికి కారణం కూడా ఇదే. అంటే అవి ఈ గుండ్రంగా బంతిలా ఉండవా? ఉండవు. రెండు వైపులా కొద్దిగా లోపలికి నొక్కుకుని బైకాన్కేవ్ ఆకారంలో ఉంటాయి. దీనివల్ల కణం ఉపరితల వైశాల్యం అంటే సర్ఫేస్ ఏరియా బాగా పెరుగుతుంది. ఆక్సిజన్ మార్పిడి చాలా వేగంగా జరుగుతుంది. ఈ కణాల సంఖ్య గురించి ఆ మూలాల్లో ఉన్న గణాంకాలు చూస్తే మాత్రం అక్షరాల మైండ్ బ్లాంక్ అవుతుంది. అవును కదా, మిలియన్లలో ఉంటాయి. పురుషుల్లో అయితే 5 మిలియన్ల పైనే, స్త్రీలలో సుమారు 5 మిలియన్ల కణాలు, అది ఒక్క మైక్రోలీటర్ రక్తంలో. అంటే మన కంటికి కనిపించే ఒక్క చిన్న రక్తపు చుక్కల్లో కోట్లాది ఎర్ర రక్త కణాలుంటాయన్నమాట. వావ్! మొత్తం శరీరం గురించి ఆలోచిస్తే లక్షల కోట్ల కణాలు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటాయి. ఇంత భారీ సైన్యం అసలు ఎక్కడ తయారవుతుంది? ఇది మన ఎముకల లోపల ఉండే ఎముక మజ్జ. ముఖ్యంగా చెప్పాలంటే రెడ్ బోన్ మ్యారో అనేది ఈ కణాల అతిపెద్ద ఫ్యాక్టరీ. బోన్ మ్యారో. ఈ ఉత్పత్తి ప్రక్రియను ఎరిథ్రోపోయిసిస్ అంటారు.
మూలకణాలు విభజన చెంది ఒక పూర్తిస్థాయి ఎర్ర రక్త కణంగా మారటానికి సుమారు 7 రోజుల సమయం పడుతుంది. 7 రోజులు చాలా ఫాస్ట్ కదా. అవును. కానీ ఈ తయారీ సాఫీగా జరగాలంటే విటమిన్ B12, ఫోలిక్ యాసిడ్ లాంటివి చాలా ముఖ్యం. ఇవి ఒక రకంగా ఆ ఫ్యాక్టరీలో పనిచేసే కీలకమైన కార్మికుల్లాంటివి. ఒకవేళ అవి లేకపోతే? అవి లోపిస్తే తయారైన కణాలు నాణ్యత లేకుండా పోతాయి. అవి సరిగ్గా పనిచేయలేవు. ఓకే, ఇదంతా వినడానికి అద్భుతంగా ఉన్నా నాకు ఇంకో పెద్ద చిక్కు ప్రశ్న వస్తుందిక్కడ. చెప్పండి. ఒక్కసారి తయారైన ఈ కణాలు జీవితాంతం అలాగే ఉండవు కదా. వీటి జీవితకాలం సుమారు 120 రోజులు అని మూలాలు చెబుతున్నాయి. అవును, 120 రోజులే వాటి లైఫ్. ఆ తర్వాత ఇవి ప్లీహంలో అంటే స్ప్లీన్లో నాశనమవుతాయి. అసలు శరీరంలో ఒక శ్మశానంలాంటి అవయవం ఎందుకుండాలి? ఈ కణాలు దానంతటవే రక్తంలో కరిగిపోవచ్చు కదా. చాలా మంచి ప్రశ్న. దీన్ని మనం కొంచెం ఫిజిక్స్ కోణం నుంచి చూడాలి. ఫిజిక్స్ కోణంలోనా? యా, ఒక 120 రోజుల పాటు ఈ కణాలు శరీరంలోని అత్యంత సన్నని రక్తనాళాల గుండా, అంటే కాపిలరీస్ అంటాం కదా, వాటి గుండా ఇరుక్కుంటూ, వంగుతూ, సాగుతూ ప్రయాణిస్తాయి. సన్నని మార్గాల్లో. అవును. వయసు పెరిగే కొద్దీ ఏమవుతుందంటే వాటి పొర ముడతలు పడి ఆ సాగే గుణాన్ని కోల్పోయి బాగా పెళుసుగా మారుతుంది. ఓహో, ఫ్లెక్సిబిలిటీ. ఒక 120 రోజుల పాటు ఈ కణాలు శరీరంలోని అత్యంత సన్నని రక్తనాళాల గుండా, అంటే కాపిలరీస్ అంటాం కదా, వాటి గుండా ఇరుక్కుంటూ, వంగుతూ, సాగుతూ ప్రయాణిస్తాయి. సన్నని మార్గాల్లో. అవును. వయసు పెరిగే కొద్దీ ఏమవుతుందంటే వాటి పొర ముడతలు పడి ఆ సాగే గుణాన్ని కోల్పోయి బాగా పెళుసుగా మారుతుంది. ఓహో, ఫ్లెక్సిబిలిటీ పోతుంది. ఎగ్జాక్ట్లీ. అలాంటి ముసలి కణాలు అలాగే ప్రవహిస్తే మెదడులోనో గుండెలోనో ఉన్న సన్నటి నాళంలో ఇరుక్కుపోయి రక్త ప్రవాహాన్ని పూర్తిగా ఆపేస్తాయి. అది డైరెక్ట్గా స్ట్రోక్కు దారితీస్తుంది. ఓహ్ దేవుడా! అంటే కణాలు రక్తనాళాల్లో ట్రాఫిక్ జామ్ చేయకుండా ఉండటానికే ఈ ఫిల్టర్ సిస్టమ్ ఏర్పాటు చేయబడిందన్నమాట. ముమ్మాటికి అవును. ప్లీహం లేదా స్ప్లీన్ అనేది ఒక అద్భుతమైన క్వాలిటీ కంట్రోల్ చెక్పోస్ట్ లాంటిది. గ్రేట్. ఆ ముసలి కణాలు ఈ ప్లీహం గుండా వెళ్లేటప్పుడు వాటి పెలుసుదనం వల్ల సింపుల్గా పగిలిపోతాయి. అప్పుడు అక్కడే ఉండే మ్యాక్రోఫాజెస్ అనే కొన్ని కణాలు వాటిని మింగేస్తాయి. అందుకే ప్లీహాన్ని గ్రేవ్ యార్డ్ ఆఫ్ ఆర్బీసీ అంటారు. మన బాడీలోనా? అవును. పాత కణాలను ఊరికే పారేయకుండా అందులోనే ఐరన్ను చాలా జాగ్రత్తగా వేరుచేసి మళ్లీ ఎముక మధ్యకు పంపుతుంది శరీరం, కొత్త కణాలు తయారు చేయడానికి. అబ్బా, వాట్ ఎ సిస్టమ్! యా, ఆ మిగిలిన వ్యర్థభాగాన్ని మాత్రం బైలిరూబిన్గా మార్చి కాలేయం ద్వారా విసర్జిస్తోంది. అంటే డెలివరీ వాహనాలు పాడైపోతే వదిలేయకుండా విడిభాగాలు తీసి మళ్లీ కొత్తవాటిని తయారు చేయడం లాంటిది. సూపర్, బానే ఉంది. కానీ ఈ రహదారి మీద ప్రయాణం ఎప్పుడూ ఇంత ప్రశాంతంగా ఉండదు కదా. బయట నుండి బ్యాక్టీరియా, వైరస్ లాంటి శత్రువులు ఎప్పటికప్పుడు దాడి చేస్తాయి. అవును, నిరంతరం జరుగుతూనే ఉంటుంది ఆ దాడి. అప్పుడు ఈ వ్యవస్థను రక్షించేదెవరు? ఇక్కడే మనం తెల్ల రక్త కణాలు అంటే ల్యూకోసైట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఖచ్చితంగా. ఎర్ర రక్త కణాలు ఒకటేమో కార్గో షిప్స్ అయితే, ఈ తెల్ల రక్త కణాలు శరీరపు డిఫెన్స్ ఫోర్స్, అంటే మన స్వంత సైనికులు. యా, కానీ ఇవి సంఖ్యలు చాలా తక్కువ కదా. అవును, చాలా తక్కువ. 1 క్యూబిక్ మిల్లీమీటర్ రక్తంలో ఎర్ర కణాలు మిలియన్లలో ఉంటే ఇవి కేవలం 7,000 నుండి 8,000 మాత్రమే ఉంటాయి. కేవలం 7,000? యా, ఇదొక రిజర్వ్ ఆర్మీ లాంటిదనమాట. అవసరం లేనప్పుడు చాలా సైలెంట్గా ఉంటాయి. కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే మాత్రం వీటి సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఈ సైనికులు శత్రువులతో ఎలా పోరాడతాయో ఆ మూలాల్లో చదువుతుంటే నాకు ఫాగోసైటోసిస్ అనే పదం కనబడింది. ఇవి శత్రువులను కత్తితో చంపడం కాదు, అక్షరాల మింగేస్తాయి అని అర్థమైంది నాకు. అవును, మనం వీడియో గేమ్స్లో ప్యాక్-మ్యాన్ చూస్తాం కదా. యా, ప్యాక్-మ్యాన్ దారిన ఉన్న వాటిని మింగేస్తుంది. సరిగ్గా ఫాగోసైటోసిస్ అంటే అదే. బ్యాక్టీరియా కనబడగానే ఆ తెల్ల రక్త కణం దాని చుట్టూ తన ఆకారాన్ని మార్చుకుని ఆ బ్యాక్టీరియాను పూర్తిగా తన లోపలికి లాగేసుకుని జీర్ణం చేసేస్తుంది. వావ్, మింగేసి జీర్ణం చేస్తుంది. కానీ ఈ భయంకరమైన యుద్ధంలో కొన్నిసార్లు బ్యాక్టీరియాతో పాటు తెల్ల రక్త కణాలు కూడా తమ ప్రాణాలు కోల్పోతాయి. చాలా బాధాకరం. దెబ్బ తగిలిన చోట చీము పడుతుంది కదా. అవును, చీము వస్తుంది. ఆ చీము మరేదో కాదు, మన శరీరాన్ని రక్షించడానికి ప్రాణత్యాగం చేసిన లక్షలాది మృత తెల్ల రక్త కణాల సమూహం. అబ్బా, అది నిజంగా రోమాంచితమైన విషయం. మనకోసం పోరాడిన సైనికుల మృతదేహాలే ఆ చీము అన్నమాట. సరే,
రక్షణ బాధ్యత సైనికులు తీసుకునే ఆ చీము అన్నమాట. సరే, రక్షణ బాధ్యత సైనికులు తీసుకున్నారు. కాని ఎక్కడైనా రక్తనాళం పగిలిపోతేనో? ఈ వంతెనకు ఎక్కడైనా గండి పడితే పరిస్థితేంటి? అప్పుడు రంగంలోకి దిగే మెకానిక్స్ ఎవరు? ఆ మెకానిక్సే మన ప్లేట్లెట్స్ లేదా థ్రాంబోసైట్స్ అని కూడా అంటారు. రైట్, ప్లేట్లెట్స్. ఇవి 1 క్యూబిక్ మిల్లీమీటర్కి 1,50,000 నుండి 4 లక్షల వరకు ఉంటాయని, కాని వీటి జీవితకాలం కేవలం 11 రోజులే అని మూలాలు చెప్తున్నాయి. అవును, చాలా తక్కువ జీవితకాలం. ఈ రక్తం గడ్డకట్టడం అనగా క్లాటింగ్ అనేది గాలి తగలగానే పెయింట్ ఆరిపోయినట్లుగా సాధారణంగా జరిగిపోయే ప్రక్రియ కాదని నాకు ఆ మూలాలు చదివితే అర్థమైంది. అది ఎంత సంక్లిష్టమైనదో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. రక్తం గడ్డకట్టడం లేదా కోయాగ్యులేషన్ అనేది ఒక అద్భుతమైన చైన్ రియాక్షన్. చైన్ రియాక్షనా? అంటే ఒకదాని తరువాత ఒకటి జరుగుతుందా? యా, ఇందులో 3 అత్యంత ముఖ్యమైన దశలుంటాయి. దెబ్బ తగిలి రక్తం బయటకు రావడం మొదలవగానే మొదటి దశ వాసోకన్స్ట్రిక్షన్ మొదలవుతుంది. వాసోకన్స్ట్రిక్షనా? అంటే ఆ రంధ్రం లేదా దెబ్బ ఉన్న చోట రక్తనాళం తనను తాను ముడుచుకుని కుంచుకుపోతుంది. పైపు పగిలితే మనం నీటి ప్రవాహాన్ని తగ్గించడానికి వాల్వ్ కట్టేస్తాం కదా, ఇది అచ్చం అలాంటిదే. ఓహో, ప్రవాహం తగ్గించడానికి నాళం చిన్నగా అవుతుందన్నమాట. ఆ తర్వాత రెండవ దశలో ఈ ప్లేట్లెట్స్ అక్కడికి చేరుకుని ఇసుక బస్తాల్లా అడ్డుపడతాయా? కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. దీన్నే ప్లేట్లెట్ ప్లగ్ అంటారు. ఆ రంధ్రం దగ్గర అన్నీ గుమ్మిగూడుతాయి. కాని ఆ ఇసుక బస్తాలు ఎక్కువసేపు నిలబడవు కదా. నీటి ప్రవాహానికి వాటిని బంధించి ఉంచడానికి ఏదైనా సిమెంట్ లాంటిది కావాలి. అవును, ఇక్కడే 3వ దశ, అస్సలైన మ్యాజిక్ మొదలవుతుంది. దూతుంటే నాకొక మైక్రోస్కోపిక్ సాలీడు వల గుర్తుకొచ్చింది. అచ్చం స్పైడర్ వెబ్ లాగా. ఆ సాలిడ్ వల అల్లిక వెనుక ఉన్న మెకానిజం చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. ప్లాస్మాలో ప్రోథ్రాంబిన్ అనే ఒక ప్రోటీన్ ఎప్పుడూ నిద్రావస్థలో ఉంటుంది. నిద్రావస్థలోనా? యా, ఇనాక్టివ్ అన్నమాట. దెబ్బ తగిలిన వెంటనే అది యాక్టివేట్ అయి థ్రాంబిన్గా మారుతుంది. ఓకే, ఈ థ్రాంబిన్ ఏం చేస్తుంది? ఈ థ్రాంబిన్ పని ఏమిటంటే, రక్తంలో నీటిలా కరిగిపోయి ఉన్న ఫైబ్రినోజన్ను కరగని దారాలాంటి ఫైబ్రిన్గా మార్చడం. వావ్, కరిగిన దాన్ని దారాల్లా మార్చేస్తుంది. అవును, ఈ ఫైబ్రిన్ దారాలు ఆ ప్లేట్లెట్స్ పైన చుట్టూ ఒక దట్టమైన సాలీడ్ వలలా అల్లుకుపోతాయి. అందులో అటుగా వెళ్తున్న ఎర్ర రక్త కణాలు ఇరుక్కుపోయి ఒక గట్టి డ్యామ్ లాంటి క్లాట్ ఏర్పడుతుంది. భలే జరుగుతుంది కదా లోపల. ఇంకో ముఖ్యమైన విషయం, ఇదంతా జరగడానికి కాల్షియం అయాన్లు, విటమిన్ కే చాలా అవసరం. అందుకే విటమిన్ కే గురించి అంతగా చెప్తారు. ఇది వింటుంటే ఒక చిన్న దెబ్బ తగిలినా మన లోపల ఎంత పెద్ద ఆపరేషన్ జరుగుతోందో అర్థమవుతోంది. అవును, సరే, మన రక్తం బయటి శత్రువుల్ని ఎలా చంపుతుందో చూశామో, తనను తాను ఎలా రిపేర్ చేసుకుంటుందో చూశామో, ఇదొక పర్ఫెక్ట్ డిఫెన్స్ సిస్టమ్ అనుకోండి. ఇక్కడే నాకొక పెద్ద విరుద్ధమైన ఆలోచన వస్తోంది. ఏంటది? మన రక్తం బయటి కణాలను అంత కర్కశంగా నాశనం చేస్తున్నప్పుడు రక్తం ఎక్కించడం అనగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అనే వైద్య ప్రక్రియ అసలెలా సాధ్యమవుతోంది? ఒకరి రక్తం ఇంకొకరికి ఎక్కిస్తే ఈ డిఫెన్స్ సిస్టమ్ ఎందుకు దాన్ని శత్రువుగా భావించి దాడి చేయదు? ఆహా, ఇది చాలా కాలం వరకు వైద్యశాస్త్రానికి అంతుచెక్కిన రహస్యమే. ఒకరికి రక్తం ఎక్కిస్తే బతికేవారు, ఇంకొకరికి ఎక్కిస్తే ప్రాణాలు కోల్పోయేవారు. అంటే అప్పట్లో అదృష్టం మీదే ఆధారపడేవారా? ఒక రకంగా చెప్పాలంటే అంతే. దీని వెనుకున్న లాజిక్ను 1901లో కార్ల్ ల్యాండ్స్టీవర్ కనుక్కున్న తర్వాతే బ్లడ్ గ్రూపులు గుట్టు పూర్తిగా విడిపోయింది. 1901. ఓకే. ఇది అర్థం కావాలంటే మనం యాంటిజెన్లు, యాంటీబాడీలు గురించి తెలుసుకోవాలి. యా, దీనిని నేను ఆ మూలాల ద్వారా అర్థం చేసుకున్న విధానం చెప్తాను. యాంటీజెన్లు అనేవి ఎర్ర రక్త కణాలపైనుండే ఒక రకమైన యూనిఫామ్ లాంటివి. యాంటీబాడీలనేవి మన రక్తంలో పహారా కాసే సెక్యూరిటీ గార్డ్లనుకుందాం. పర్ఫెక్ట్ ఎనాలజీ. ఏ యాంటీజెన్ అనే యూనిఫామ్ ఉన్న కణాలు వస్తే మన దగ్గర ఆల్రెడీ ఏ గ్రూప్ రక్తం ఉన్నట్లయితే గార్డ్లు గుర్తుపట్టి వదిలేస్తారు. కానీ బి యూనిఫామ్ ఉన్న కణాలు వస్తే మాత్రం గార్డ్లు దాడి చేస్తారు. అంతేనా? ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఒక వ్యక్తిది ఏ బ్లడ్ గ్రూప్ అయితే అతని ఎర్ర రక్త కణాలపై ఏ యాంటిజెన్ ఉంటుంది, ప్లాస్మాలో బికి వ్యతిరేకంగా పనిచేసే యాంటీబాడీలుంటాయి. ఓకే. 2 యాంటిజెన్లు అంటే ఏ మరియు బి ఉంటే వారు ఏబీ గ్రూప్. అప్పుడు వాళ్ళ గార్డ్ల పరిస్థితికేంటి? వాళ్లలో ఏ యాంటీబాడీలు ఉండవు, అనగా గార్డ్లే ఉండవు. ఎర్ర రక్త కణాలపై ఎటువంటి యూనిఫామ్ లేదా యాంటిజెన్ లేకపోతే
వాళ్ళు ఓ గ్రూప్ కింద లెక్క. ఓహో, అందుకే యూనిఫామ్ ఏమీ లేని ఓ గ్రూప్ రక్తాన్ని ఎవరికిచ్చినా సెక్యూరిటీ గార్డులు గుర్తుపట్టలేరు. అందుకే వాళ్లను యూనివర్సల్ డోనర్స్ అంటారు. కరెక్ట్. అలాగే ఏబీ గ్రూప్ వారి రక్తంలో అసలు సెక్యూరిటీ గార్డ్లే లేరు కాబట్టి వారు ఏ రక్తమిచ్చినా తీసేసుకుంటారు. అందుకే వాళ్ళు యూనివర్సల్ రెసిపియెంట్స్ కదా. అవును, ఇదంతా ఒక పజిల్లాగా ఎంత పర్ఫెక్ట్గా సరిపోయిందో కదా. నిజంగానే. అంతేకాదు, దీనికి తోడు RH ఫ్యాక్టర్ అనేది మరొకటుంది. రీసస్ కోతుల రక్తంలో దీన్ని మొదట కనుగొన్నారు కాబట్టి ఆ పేరొచ్చింది. ఆ RH పాజిటివ్ నెగిటివ్ అంటారు అదేనా? యా, అదే. ఈ RH యాంటీజెన్ కణాలపై ఉంటే వారిది పాజిటివ్, లేకపోతే నెగటివ్. ఈ మ్యాచ్ సరిగ్గా జరగకపోయినా ప్లాస్మాలోని యాంటీబాడీలు వెంటనే దాడి చేసి బయటి నుండి వచ్చిన ఎర్ర రక్త కణాలను పగలగొడతాయి. పగలగొట్టేస్తాయా? అవును, దీన్నే హీమోలైసిస్ అంటారు. ఇలా కణాలు పగిలిపోతే అందులోని వ్యర్థాలు కిడ్నీలను బ్లాక్ చేసి మనిషి ప్రాణాలకే ముప్పు తెస్తాయి. బాబోయ్, ఇంత అద్భుతమైన అతి సూక్ష్మమైన సమతుల్యతలో నడుస్తున్న ఈ వ్యవస్థలో ఏ చిన్న తేడా వచ్చినా ప్రాణాల మీదకొస్తోందని అర్థమవుతోంది. ముమ్మటికొస్తుంది. ఇది అచ్చం సన్నని తాడుమీద నడవడం లాంటిది. రక్తం మరి పల్చబడినా ప్రమాదమే, మరి చిక్కబడినా లేదా లోపల గడ్డకట్టినా ప్రమాదమే. ఈ బ్యాలెన్స్ తప్పితే వచ్చే వ్యాధుల గురించి లేదా డిజార్డర్స్ గురించి మూలాలను పరీక్షిస్తే పరిస్థితి తీవ్రత ఇంకా బాగా తెలుస్తుంది కదా. అవును, చాలా భయంకరమైన డిజార్డర్స్ ఉంటాయి. ఎర్ర రక్త కణాల విషయానికొస్తే అందరికీ తెలిసిన అతిపెద్ద సమస్య అనీమియా లేదా రక్తహీనత. ఇది కేవలం ఐరన్ లోపం వల్లే వస్తుందనుకుంటారు చాలామంది. అదే తప్పు. విటమిన్ B12, ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల కణాలు సరిగ్గా పరిపక్వం చెందక పెద్దవిగా మారిపోయే మెగాలోబ్లాస్టిక్ అనీమియా ఒక రకం. ఓహో. అలాగే ఎర్ర రక్త కణాలు త్వరగా నాశనమైపోయే థాలసీమియా అనే జన్యుపరమైన సమస్య మరొకటి ఉంది. థాలసీమియా గురించి విన్నాను. ఈ అనీమియాకు పూర్తి వ్యతిరేకమైన డిజార్డర్ కూడా ఒకటుంది. అదే పాలీసైథీమియా. ఎర్ర రక్త కణాలు సంఖ్య విపరీతంగా పెరిగిపోయి రక్తం మరీ చిక్కగా, దాదాపు బురదలా తయారవుతుంది. అబ్బా, రక్తం చిక్కబడితే గుండె దాన్ని పంప్ చేయడానికి ఎంతో కష్టపడాల్సొస్తుంది. అది డైరెక్ట్గా హార్ట్ ఫెయిల్యూర్కి దారితీస్తుంది కదా. ఖచ్చితంగా. సరే, ఎర్ర రక్త కణాల పరిస్థితి ఇది. మరి మన ఆర్మీ, అదే తెల్ల రక్త కణాల సంఖ్యలో తేడా వస్తే ఏమవుతుంది? సైనికులు ఎక్కువైతే మంచిదే కదా. కాదు. మామూలుగా ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే తాత్కాలికంగా తెల్ల రక్త కణాలు 10,000 దాటతాయి. దీన్ని యూకోసైటోసిస్ అంటారు. అది నార్మల్. కాని ఇదే సంఖ్య విపరీతంగా లక్షల్లోకి వెళ్ళిపోతే దాన్ని యుకేమియా అంటారు. సాధారణ పరిభాషలో చెప్పాలంటే బ్లడ్ క్యాన్సర్. ఓ, క్యాన్సర్. అవును. ఇందులో ఎముక మధ్యలో నియంత్రణ లేకుండా అపరిపక్వమైన తెల్ల రక్త కణాలు పుట్టుకొస్తాయి. ఆ క్యాన్సర్ కణాలు కలుపు మొక్కల్లా పెరిగిపోయి ఎముక మధ్యలో ఎర్ర రక్త కణాల పుట్టడానికి స్థలమే లేకుండా చేస్తాయి. అయ్యో. దీనివల్ల రోగికి అనీమియాతో పాటు ఇన్ఫెక్షన్లు కూడా దారుణంగా చుట్టుముడతాయి. ఇంకొక వైపు ఈ కణాలు 3500 కంటే కిందకు పడిపోతే దాన్ని ల్యూకోప్యూనియా అంటారు. అప్పుడు ఒక చిన్న జలుబు కూడా ప్రాణాంతకంగా మారుతుంది. రెండు వైపులా కత్తిలాంటిదే. ఇక చివరిది గడ్డకట్టే వ్యవస్థ. దెబ్బ తగిలితే రక్తం గడ్డకట్టాని, నాళాల లోపన ప్రవహిస్తున్నప్పుడు గడ్డకట్టకూడదు. ఈ నియమం తప్పితే వచ్చే అత్యంత భయంకరమైన వ్యాధుల్లో ఒకటి హీమోఫీలియా కదా. అవును, హీమోఫీలియా రాజవంశాల్లో ఇది ఎక్కువగా ఉండేదే అంటారు. యా, ఆ మూలాల ప్రకారం రక్తం గడ్డకట్టే చైన్ రియాక్షన్లో ఫ్యాక్టర్ 8 అంటే యాంటీ హీమోఫీలిక్ ఫ్యాక్టర్ లోపిస్తే ఈ వ్యాధి వస్తుంది. వీరికి చిన్న గీత పడినా రక్తమాగకుండా స్రవిస్తూనే ఉంటున్నంటగదా. కరెక్ట్. దానికి పూర్తి భిన్నమైనది ఇంకొకటుంది, థ్రాంబోసిస్. అంటే గడ్డకట్టడమా? యా, దెబ్బ తగలకపోయినా రక్తనాళాల లోపలే గడ్డకట్టడం. ఆ రక్తపు గడ్డలు అక్కడే ఉండిపోయినా ప్రమాదమే, లేక అక్కడ నుండి విడిపోయి రక్త ప్రవాహంలో ప్రయాణించి బ్రెయిన్లోనో ఊపిరితిత్తుల్లోనో ఇరుక్కుపోతే ఏమవుతుంది? సెకన్ల వ్యవధిలో స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. మనిషి కుప్పకూలిపోతాడు. బాబోయ్, వింటుంటేనే చాలా టెన్షన్గా ఉంది. ఇప్పటివరకు మనం ప్లాస్మా అనే ద్రవపు రహదారిని చూసాం. ఆక్సిజన్ మోసుకెళ్లే ఎర్ర రక్త కణాల పరుగును గమనించాం. మనల్ని రక్షించే తెల్ల రక్త కణాల పోరాటాన్ని, రక్తాన్ని అడ్డుకట్టవేసే ప్లేట్లెట్స్ అల్లే వలలను లోతుగా అర్థం చేసుకున్నాం కదా. అవును. అలాగే బ్లడ్ గ్రూపుల వెలకు ఉన్న ఆ యూనిఫార్మ్ లాజిక్ని, ఆ వ్యవస్థలో వచ్చే భయంకరమైన వ్యాధులను కూడా చాలా చక్కగా విశ్లేషించాం.
ఇదంతా గమనించిన తర్వాత ఎవరైనా సరే ఈ హీమోపాయటిక్ వ్యవస్థను కేవలం ఒక రవాణా మార్గంగా చూడలేరు. జీవన సమతుల్యతను కాపాడే ఒక అద్భుతమైన ప్రాణాధార యంత్రంలా చూడవచ్చు. నిజమే. ప్రతి క్షణం ఇది చేసే యుద్ధాలు, తీసుకునే నిర్ణయాలు ఏమాత్రం అదుపు తప్పినా మనిషి మనుగడ సాధ్యం. ముమ్మాటికి నిజం. ఈ లోతైన విశ్లేషణ పూర్తి చేశాక ఒక్కసారి మనిషి ఉనికివైపు చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎక్కడో ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకుని లేదా సాధారణంగా శ్వాస తీసుకుంటున్న ప్రతి క్షణంలోనూ యా మన లోపల ఒక మహా అద్భుతం నిశ్శబ్దంగా జరిగిపోతోంది కదా. ఎముక మధ్యలో లక్షలాది కొత్త కణాలు పుడుతున్నాయి, ప్లీహంలో లక్షలాది పాత కణాలు విచ్ఛిన్నమవుతున్నాయి. కొన్ని వేల తెల్ల రక్త కణాలు ఏవో సూక్ష్మజీవులతో యుద్ధం చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నాయి. మనం తీసుకునే ప్రతి శ్వాసలో ఉండే ఆక్సిజన్ లక్షలాది అదృశ్య వాహనాల్లో ఎక్కి మన శరీరంలోని ప్రతి మూలకు చేరుతోంది. అది నిజంగా ఒక బృహత్తరమైన విశ్వం. అవును, బయటకు మనం ఎంత ప్రశాంతంగా కనిపిస్తున్నా లోపల మాత్రం ప్రాణాన్ని నిలబెట్టడానికి ఒక బృహత్తరమైన విశ్వం నిరంతరం శ్రమిస్తూనే ఉంటుంది. బహుశా దాన్ని అర్థం చేసుకోవడమే అసలైన విజ్ఞానం, మనల్ని మనం తెలుసుకోవడానికి వేసే తొలి అడుగు అనుకుంటా. ఖచ్చితంగా. ఈ రోజుటి మన ఈ మూలాల డీప్ డైవ్ విశ్లేషణ ఇక్కడతో ముగుస్తోంది. మరో ఆసక్తికరమైన అన్వేషణతో మళ్ళీ కలుద్దాం. ఒకసారి ఆలోచిస్తూ ఈనాటి మన లోతైన విశ్లేషణను ముగిద్దాం. మరో ఆసక్తికరమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం.